ఒకవైపు ప్రశాంతంగా ప్రవహించే కృష్ణమ్మ, మరోవైపు ప్రకృతి అందాల మధ్య నిర్మించబడిన అద్భుతమైన టైల్ పాండ్, ఇంకోవైపు నీటి శక్తిని విద్యుత్గా మార్చే జల విద్యుత్ కేంద్రం. ఇవన్నీ ఒకే ప్రదేశంలో కనిపిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఈరోజు మన ప్రయాణం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు వైపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ప్రకృతి, చరిత్ర, ఇంజనీరింగ్ అద్భుతాలను అన్వేషించే మన ప్రయాణంలో భాగంగా ఈరోజు మనం సత్రసాల అంటే గురజాలకి దగ్గరగా ఉన్నటువంటి సత్రసాలకు దగ్గరగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్ను సందర్శించబోతున్నాం. ఈ వీడియోలో టైల్ పాండ్ అందాలను చూడటంతో పాటు మనం ముందుగా విశాలంగా ప్రవహించే కృష్ణానది అందాలను కూడా చూసొద్దాం. అలాగే నీటి ప్రవాహాన్ని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసే జల విద్యుత్ కేంద్రం గురించి కూడా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రండి. మనకు ఎదురుగా కనపడుతున్న ఈ పెద్ద పెద్ద క్రెయిన్స్, వీటి సహాయంతో డ్యామ్ యొక్క క్రస్ట్ గేట్స్ను ఓపెన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ టైల్ పాండ్ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అటువైపు పై భాగాన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, దిగువ భాగాన టైల్ పాండ్ ప్రాజెక్ట్, మధ్యలో కృష్ణానది. అయితే సాగర్ ద్వారా రిలీజ్ అయిన వాటర్ని ఇక్కడ స్టోర్ చేసి, చూసారా ఎంత అద్భుతంగా చక్కగా ఉందో. ఈ వాటిని మళ్ళీ ఈ టైల్ పాండ్ ప్రాజెక్ట్ ద్వారా పంప్ చేసి వాటిని టర్బైన్ సహాయంతో ఎలక్ట్రిసిటీని, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేసి తిరిగి వాటిని యూజ్ చేసుకుంటూ ఈ విధంగా వ్యవసాయ అవసరాలకు, విద్యుత్ శక్తి అవసరాలకు ఉపయోగించుకునేటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చూసారా వాటర్ ఎలా ప్రవహిస్తున్నాయో. అయితే ఈ ప్రాజెక్టు ముఖ్యంగా ఆంధ్ర మరియు తెలంగాణ బార్డర్లో కృష్ణానది పైన నిర్మించబడింది. అటువైపు వెళ్తే మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అటు మనం నల్గొండ జిల్లా ముదిమాణిక్యాన్ని క్రాస్ చేయొచ్చు, అంటే తెలంగాణని మనం ఎంటర్ అవుతాం అనమాట. నేనైతే ప్రస్తుతం నాగార్జున సాగర్కి దిగువన 21 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. అదేనండి మన గురజాల మండలం, గురజాల పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి సత్రసాల విలేజ్ దగ్గరలో ఉన్నాను. ప్రస్తుతం నేను ఉన్నది ఇదేనండి, నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు. ఇది మనందరికీ సాగర్ అంటే తెలుసు, అది మనకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది దాని ద్వారా కొన్ని లక్షల హెక్టార్లకు నీరు అందుతూ ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా విడుదలైన నీటిని మళ్ళీ ఇక్కడ ఈ సత్రసాల వద్ద ఉన్నటువంటి ఈ టైల్ పాండ్ ప్రాజెక్టులో స్టోర్ చేసి వీటిని మళ్ళీ తిరిగి యూజ్ చేసుకొని విద్యుత్తును జనరేట్ చేసేయటానికి ఉపయోగించేటువంటి ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇది సాధారణంగా చాలామందికి తెలియదు ఇక్కడ ఉందని, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఈ ప్రాజెక్టు మొత్తం తిరిగి చూద్దాము. ఇక్కడ ఏంటి, లొకేషన్స్ ఏంటి, ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ నిర్మాణము, అంటే కృష్ణానది మీద కట్టినటువంటి మరొక ప్రాజెక్ట్ అనమాట. ఈ విశేషాల గురించి మనం ఈ వీడియోలో చూస్తాం. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 2 అయింది, కానీ మిట్ట మధ్యాహ్నం అయినా కానీ కృష్ణానది మీద వచ్చేటువంటి చల్లటి గాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాలు, వీటిని చూసినప్పుడు మనకు అసలు ఎండ అనిపించదు. అయితే ఇప్పుడు డ్యామ్ మీద నడుస్తుంటే ఆ అనుభూతి వేరండి, చాలా అద్భుతంగా ఉంది. చూసారా కింద మనం పచ్చగా వాటరు ఏ విధంగా ఫ్లో అవుతున్నాయో. అంటే యాక్చువల్గా ఇప్పుడు గేట్స్ అయితే చాలా తక్కువగా ఓపెన్ చేశారు. అయితే నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండటం వలన యాక్చువల్గా అయితే శ్రీశైలం డ్యామ్ నిండింది. అయితే పైన వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల కొంచెం పర్లేదు. అలాగే మనకన్నా వర్షాలు పడుంటే ఈ పాటికి ఇక్కడ ఇంకా బాగా విద్యుత్ ఉత్పత్తి జరిగి ఉండేదేమో. అయితే ఇప్పుడైతే నార్మల్గా నడుస్తుంది. చూసారా దూరంగా ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా ఈ అడవులు, ఈ ప్రకృతికి దగ్గరగా ఈ కృష్ణానది మీద ఈ విధంగా బ్రిడ్జి మీద వాక్ చేస్తుంటే మాత్రం నిజంగా సూపర్గా ఉంది. ఇక్కడ అయితే అపూర్వమైన జల సంపద, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ కూడా చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదకరంగా, కృష్ణానది మీద వచ్చేటువంటి చల్లటి గాలి, ఇక్కడ ఉన్నటువంటి కొండలు, కోనలు, పర్వతాలు
ఇప్పుడు నేనైతే కరెక్ట్గా డ్యామ్ పైన ఉన్నాను. ఈ డ్యాము చూసారా, కనీసం 645 మీటర్స్ పొడవు ఉండి 40 మీటర్స్ హైట్న నిర్మించబడిందనమాట ఈ నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్. తెలుసు కదా, దీనివలన మనకు 6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అలాగే 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఈ చేసే విధానం ఎలా ఉంటుందంటే పంప్డ్ స్టోరేజ్ విధానం అనమాట. పంప్డ్ స్టోరేజ్ విధానం అంటే ఏంటంటే, మనం ఒకసారి నీటిని ఆల్రెడీ మంచి డిమాండ్ ఉన్న టైంలో నీటిని ఉపయోగించుకుంటాం. అంటే ఒకసారి విద్యుత్ జనరేట్ అవుతుంది, మళ్ళీ ఉపయోగించుకున్న నీటిని తిరిగి మనం రిజర్వాయర్లకు పంపు చేసి మళ్ళీ ఉపయోగించుకుంటాం. అంటే నీటిని పదే పదే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం, వాడుకున్న నీటిని తిరిగి రిజర్వాయర్లకు పంపటం, మళ్ళీ చేయటం. ఈ విధంగా నీరు వృధా కాకుండా మనకు అవసరాలు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే విధానాన్ని పంప్డ్ స్టోరేజ్ విధానం అంటాం. ఈ విధానంలో ఈ ప్రాజెక్టు చాలా అద్భుతమైనదన్నమాట. ఇది ఉండటం వలన మనకు చుట్టుపక్కల మనకు కావాల్సిన విద్యుత్ డిమాండ్ ఈ ప్రాజెక్ట్ నెరవేరుస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఇది చాలామందికి తెలియదు. అయితే ఇది ఎప్పుడు పూర్తయిందో అని మీకు డౌట్ రావచ్చు. 2014లో ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనం ఈ విజువల్స్ అయితే చూడండి. నేనైతే ప్రాజెక్ట్ మీద నడుస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ విశేషం చెప్పుకోవాలి. మనకి అటువైపు ఏమో మనకి పల్నాడు జిల్లా, ఈ అటువైపు నల్గొండ జిల్లా. అంటే ఇది కృష్ణానది కదా, మనకు కృష్ణానది పల్నాడు జిల్లాని ముఖ్యంగా నల్గొండ జిల్లాను డివైడ్ చేస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ ఒక రోడ్ వేశారు. ఈ రోడ్డు ద్వారా ఇంతకుముందైతే మనం తెప్పల ద్వారా పడవల ద్వారా వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడైతే మాత్రం చక్కగా రోడ్డు మార్గం ఉంది. ఈ ప్రాజెక్ట్ మీదుగా వెహికల్స్ అయితే, 2 వీలర్స్, చిన్న చిన్న కార్లు అయితే అలో చేస్తున్నారండి. పెద్ద పెద్ద వాహనాలు అయితే అలో చేయట్లేదు. కానీ ఇట్స్ వండర్ఫుల్ అనమాట. అద్భుతంగా ఉంది. చూడటానికి మంచి వాతావరణం ఉంది. చూడండి అసలు రిజర్వాయర్ చూడండి, అసలు కృష్ణానది ఎంత అద్భుతంగా ఉందో నీటిని చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అండి, అసలు మిట్ట మధ్యాహ్నం ఈ టైల్ పాండ్ ప్రాజెక్ట్ దగ్గర ఎలా ఉందంటే, ఒకవైపు కృష్ణానది హోరు, చల్లటి గాలి, ఒకవైపు ఏమో ఇదంతా అడవులండి. చుట్టుపక్కల అడవులు, జనసంచారం చాలా తక్కువగా ఉంది. ఇటేమో పల్నాడు జిల్లా, అటేమో నల్గొండ జిల్లా. అప్పుడప్పుడు ఒక్కొక్క వాహనం వస్తూ ఉంది. అయితే చాలా లోన్లీగా ఉంది, కానీ చాలా ఇంజనీరింగ్ అద్భుతం అనమాట. ఎందుకంటే మనకు చాలా చక్కగా మధ్యాహ్నం పూట అయినా సరే వాతావరణం చాలా హాయిగా ఉంది. ఇలాంటి ప్రదేశాలని మీరు అప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. ఈ డ్యామ్కు దిగువగా మనకు ఎదురుగా కనపడుతుంది జెన్కో విద్యుత్ కేంద్రం. ఇక్కడే మనకి 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాల గురించి తెలుసుకుందాం. చూసారా, ఇక్కడ నుంచి వాటర్ కిందకి ఫ్లో అవుతుంది. ఎంత అద్భుతంగా ఉందో. మనకు లోపలికి వెళ్ళి ఈ విద్యుత్ కేంద్రంలో దృశ్యాలను చూద్దాం. చూసారా, ఇప్పుడు మనం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్ మీదుగా మనం కృష్ణానది యొక్క అందాలను చూసి, ఇప్పుడైతే ప్రస్తుతం నేను పవర్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇది ఏపీ జెన్కో నాగార్జున సాగర్ టైల్ పాండ్ 20x25 మెగావాట్స్, అంటే 50 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్తును ఉత్పత్తి చేసే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజ్ చేసిన నీరు ఇది చూడండి కృష్ణానది ద్వారా మనకు అలా వెళ్తుందన్నమాట. అయితే ఇదేనండి పవర్ స్టేషను. ఇక్కడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఇది. ఇక్కడే మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసేది ఇవి జనరేటర్స్ అన్నమాట. ఈ జనరేటర్స్ పనిచేయటం వల్ల మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.